ఇది ఒక తలంలోని అతి చిన్న చుక్క. దీనికి కొలత ఉండదు. బిందువును విభజించలేము. బిందువును క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తాము. బిందువు ఒక స్థానాన్ని సూచిస్తుంది. రేఖాఖండం లైన్ సెగ్మెంట్. ఏవైనా రెండు బిందువులను కలపడం వల్ల రేఖాఖండం ఏర్పడుతుంది. దీని పొడవు నిర్దిష్టమైనది. రేఖాఖండము రెండు చివరి బిందువులను కలిగి ఉంటుంది. దీన్ని ఏబీ బార్గా సూచిస్తాము. సరళరేఖ స్ట్రెయిట్ లైన్. సరళరేఖ పొడవు ఖచ్చితంగా ఉండదు. ఇది రేఖాఖండానికి ఎక్స్టెన్షన్ వెర్షన్, అంటే రెండు చివర్ల పెరగవచ్చు. రెండు చివర్లో ఉన్న బాణం గుర్తులు ఈ పెరుగుతున్న పొడవుని సూచిస్తుంది. ఈ కొలత అనంతం వరకు పెరగవచ్చు. రేఖాఖండాన్ని స్మాల్ లెటర్స్తో సూచిస్తాము. ఎల్, ఎం, ఎన్, పి, క్యూలతో సూచిస్తాము. కిరణం. ఒక నిర్దేశిత బిందువు నుండి బయలుదేరి అనంతం వరకు సాగే రేఖని కిరణం అంటారు. కిరణానికి ఒకటే చివరి బిందువు ఉంటుంది. రెండవ వైపు పొడవు అనంతం వరకు పెరగవచ్చు. దీనిని ఏబి పైన కిరణం గుర్తు సూచించి ఏబి కిరణంగా సూచిస్తాము. ఎక్సర్సైజ్ 4.1 4th చాప్టర్ ప్రాథమిక జ్యామితీయ భావనలు. ఫస్ట్ ప్రాబ్లం ఏముందంటే ఈ బిందువులను కలపండి. ఇక్కడ ఏమేమి బిందువులు ఉన్నాయి? పి, బిందువు క్యూ, బిందువు ఆర్, బిందువు ఎస్, బిందువు టి, బిందువు ఏ, బిందువు బి, బిందువు సి. ఈ బిందువులను కలపండి. వీటితో ఏర్పడిన రేఖాఖండాల పేర్లను రాయమన్నారు. చూద్దాం. ముందు పి బిందువును క్యూ బిందువును కలిపాను. పిక్యూ రేఖాఖండం ఏర్పడింది. మళ్ళీ క్యూ బిందువును ఆర్ బిందువును కలిపాను. క్యూఆర్ రేఖాఖండం ఏర్పడింది. ఆర్ నుండి ఎస్కి కలిపాను. ఆర్ఎస్ రేఖాఖండం ఏర్పడింది. ఎస్ నుండి టీకి కలిపాను. ఎస్టీ రేఖాఖండం ఏర్పడింది. టీ నుంచి పీకి కలిపాను. పీటీ రేఖాఖండం ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని రేఖాఖండాలు ఏర్పడ్డాయి? రేఖాఖండాన్ని మనము ఆ రెండు బిందువుల యొక్క పేర్లను రాసి దాని మీద రేఖాఖండం గుర్తు బార్ రాస్తాం. అంటే ఇక్కడ ఏర్పడిన రేఖాఖండాలు పీక్యూ బార్, క్యూఆర్ బార్, ఆర్ఎస్ బార్, ఎస్టీ బార్, టీపీ లేదా పీటీ బార్. మొత్తం ఇక్కడ 5 రేఖాఖండాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ సెకండ్ వన్, బిందువు ఏ, బిందువు బి, బిందువు సి. ఈ బిందువులను కలపడం వల్ల ఏ ఏ రేఖాఖండాలు ఏర్పడతాయంటే ఏబీ బార్, ఏబీ రేఖాఖండం, బీసీ బార్, బీసీ రేఖాఖండం, ఏసీ లేదా సిఏ బార్, మూడవ రేఖాఖండము ఏర్పడతాయి. సెకండ్ క్వశ్చన్, ఈ కింది చిత్రాన్ని చూసి ఏవైనా 5 బిందువులను చెప్పమన్నారు. ఏవైనా 5 రేఖాఖండాలు, 3 కిరణాలను, 2 రేఖలను చెప్పమన్నారు. మొదట బిందువులు అంటే ఇక్కడ ఏమేమి బిందువులు ఉన్నాయి? బిందువు ఏ, బిందువు బి, బిందువు సి, బిందువు డి, బిందువు ఓ. మొత్తము 5 ఉన్నాయి కాబట్టి వీటిని రాస్తున్నా. బిందువు ఏ, బిందువు బి, బిందువు సి, బిందువు డి మరియు బిందువు ఓ. ఇవి ఇక్కడున్న బిందువులు. మరి 5 రేఖాఖండాలు అంటే, రేఖాఖండాలు అంటే మనకు తెలుసు 2 చివర బిందువుల మధ్యలో ఉన్న రేఖ. దీని పొడవు నిర్దిష్టంగా ఉంటుంది. మరి ఇలాంటిది ఎక్కడ ఉంది? చూడండి, ఏ నుంచి బి, ఏబి ఈ పొడవు ఇంతే ఉంటుంది. రేఖాఖండం ఇది ఒకటి. బీసీ, సిడి, ఏడి ఇది ఒక రేఖాఖండము. రేఖాఖండంని బార్తో సూచిస్తాం కాబట్టి ఏబీ బార్, బీసీ బార్, సిఏ బార్, సిడి బార్, డిఏ బార్. ఇవి 4 రేఖాఖండాలైనవి. ఓ నుంచి ఏకి రేఖాఖండం, ఓ నుంచి డికి రేఖాఖండం, ఓ నుంచి బికి, ఓ నుండి సికి. ఇవి మనకు వచ్చే రేఖాఖండాలు. ఇప్పుడు 3 కిరణాలు. కిరణం అంటే మనకి ఎలా ఉండాలి? ఒక
నిర్దిష్ట బిందువు నుంచి మొదలై అనంతం వరకు ప్రయాణించే రేఖలు. అంటే ఈ బాణం గుర్తులాగా ఉండాలి. అట్లా ఎక్కడ ఉన్నాయి చూడండి. ఓ నుంచి బికి ఉన్నది కిరణం, ఓ నుంచి సికి పొడవుగా ఉన్నది కిరణం, ఓ నుంచి డికి కిరణం, ఓ నుంచి ఏకి కిరణం. ఎన్ని కిరణాలు ఉన్నాయి? మొత్తము 4 కిరణాలు ఉన్నాయి. మనకు 3 కిరణాలే కావాలి, 4 కిరణాలు రాస్తున్నాం. కానీ పైన రాసే గుర్తు చేంజ్ ఉంటుంది. చూడండి, ఓఏ గుర్తు కిరణం గుర్తు పెట్టాలి. తర్వాత ఓబి గుర్తు కిరణం గుర్తు పెట్టాలి. ఓసి గుర్తు కిరణం గుర్తు, ఓడి కిరణము. ఇవి మనకున్న 4 కిరణాలు. ఇప్పుడు రేఖలు అంటే అది రేఖాఖండానికి ఎక్స్టెన్షన్ వర్షన్ అని కాన్సెప్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. రేఖాఖండంలాగా ఉండి 2 వైపులా బాణం గుర్తులుండి దాని పొడవు అనేది పెంచుకునేలాగా తగ్గించుకునేలాగా నిర్దిష్టంగా ఉండకుండా ఉండాలి. అలాంటివి ఏమున్నాయి చూడండి. ఏ నుంచి సికి, బి నుంచి డికి, ఇవి 2 మాత్రమే ఉన్నాయి. అవే రాస్తున్నాం. ఏసి రేఖ, బిడి రేఖ. థర్డ్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చిన వాటి గుండా ఎన్ని రేఖలను గీయవచ్చు? ఒక బిందువు గుండా ఎన్ని రేఖలను గీయవచ్చు? 2 విభిన్న బిందువుల గుండా పోయే రేఖలు ఎన్ని గీయవచ్చు? మొదట ఫస్ట్ ఇది చూద్దాం. ఒక బిందువు గుండా ఎన్ని రేఖలు గీయవచ్చు అంటే ఎన్నైనా గీయవచ్చు. చూడండి, అనంతం వరకు రేఖలను గీయవచ్చు. ఒక బిందువు గుండా ఎన్ని గీయవచ్చు? మనకి లెక్కలేనన్ని అనంతం రేఖలు, ఎన్ని రేఖలైనా గీయవచ్చు ఒక బిందువు గుండా. మరి 2 విభిన్న బిందువుల గుండా అంటే మన గీసే రేఖ ఈ 2 బిందువుల నుంచి పోవాలి. అట్లాంటి రేఖలు ఎన్ని గీయవచ్చు అంటే ఒకటే గీయొచ్చు. ఇంకొకటి ఇలా ఏమన్నా గీద్దామంటే ఈ బిందువు నుంచే వెళ్తుంది. ఇక్కడ ఏమైనా రేఖలు గీస్తే ఈ బిందువు నుంచే వెళ్తుంది. కానీ ఈ 2 బిందువుల నుంచి పోయే రేఖ అంటే ఇది ఒకటే గీయవచ్చు. ఎన్ని గీయవచ్చు? ఒకే రేఖను గీయవచ్చు. 2 విభిన్న బిందువుల గుండా ఎన్ని గీయవచ్చు? ఒకే రేఖను గీయవచ్చు. ఓకే స్టూడెంట్స్, 4th క్వశ్చన్, ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏవి నిర్దిష్టమైన పొడవునుంటాయి అనేది మనకి క్వశ్చన్. ముందు రేఖ ఎలా ఉంటుందో మీకు గుర్తుందా? ఒకసారి గీస్తున్నా చూడండి. రేఖ ఇలా ఉంటుంది. 2 వైపులా బాణం గుర్తుండి రేఖ. ఇది ఈ వైపు పొడిగించవచ్చు, ఆ వైపు అంటే 2 చివర్లా పొడిగించడానికి వీలుగా బాణం గుర్తులతో ఉన్నది రేఖ. అంటే రేఖకి పొడిగించుకునే వీలుంది. దీని పొడవు ఎంత అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి దీనికి నిర్దిష్టమైన పొడవు ఉన్నట్ట లేదు, నిర్దిష్టంగా ఉండదు. పొడవు నిర్దిష్టంగా అంటే ఖచ్చితమైన పొడవు 5 సెంటీమీటర్లు లేదా 6 సెంటీమీటర్లు అని ఖచ్చితంగా పొడవు ఉండదు రేఖకు. మరి బిందువు అంటే ఒక చిన్న చుక్క, అసలు బిందువుకి పొడవే ఉండదు. మరి నిర్దిష్టమైన పొడవు ఎలా ఉంటుంది? బిందువుకి పొడవే ఉండదు అసలు. తర్వాత రేఖాఖండం అంటే 2 బిందువుల మధ్య రేఖ. అంటే ఈ రేఖాఖండంలో రేఖ అనేది 2 బిందువుల మధ్య స్టిక్ అయి ఉంటుంది. ఆ 2 బిందువుల మధ్యనే ఉంటుంది, అది దాటి ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం 5 సెంటీమీటర్ల రేఖాఖండము, 6 సెంటీమీటర్ల రేఖాఖండం అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అంటే ఖచ్చితమైన పొడవు దేనికి ఉంటుంది? రేఖాఖండానికి నిర్దిష్టమైన పొడవు, ఖచ్చితమైన పొడవు రేఖాఖండానికి మాత్రమే ఉంటుంది. కిరణం అంటే ఒక నిర్దిష్ట బిందువు నుంచి మొదలై అనంతం వరకు సాగేది. అంటే ఒకవైపు మాత్రమే పొడవు నిర్దిష్టంగా ఉంటుంది, మరోవైపు ఎంతవరకైనా అంతవరకు పొడిగించుకునే వీలు ఉంది. కాబట్టి కిరణానికి కూడా నిర్దిష్టమైన పొడవు ఉండదు, ఖచ్చితమైన పొడవు ఉండదు. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్, వీటికి ఎన్ని చివరి బిందువులు ఉంటాయి అని అడిగారు. రేఖాఖండం అంటే ఇలా ఉంటుంది కదా, 2 బిందువుల మధ్యన ఉన్న రేఖ కదా. దీనికి ఎన్ని చివరి బిందువులు ఉన్నాయి? 1, 2 2 చివరి బిందువులు ఉన్నాయి. రేఖాఖండానికి ఎన్ని చివరి బిందువులు ఉన్నాయి? 2 చివరి బిందువులు
ఉన్నాయి. మరి కిరణానికి ఎన్ని చివరి బిందువులు ఉన్నాయి చూడండి. మొదటి బిందువు ఒకటే నిర్దిష్టంగా ఉంటుంది, రెండవ వైపు పొడవు అనంతం వరకు పెరుగుతూనే ఉంటుంది, బాణం గుర్తుంటుంది. కాబట్టి కిరణంలో ఒకటే చివరి బిందువు ఉంటుంది, ఒక చివరి బిందువు, కిరణంలో ఒక చివరి బిందువు ఉంటుంది. మరి రేఖలో రెండు చివరలా పొడిగించవచ్చు కాబట్టి అసలు రేఖకి పొడవు అనేది మనం చెప్పలేము. ఖచ్చితంగా రేఖకు చివరి బిందువు అనేదే ఉండదు. సిక్స్త్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చిన సత్యం అసత్యము మనం నిరూపించి చెప్పమన్నారు. మొదటిది చూడండి, సరళ రేఖకు తుది బిందువు ఉండదు. ముందు సరళ రేఖ ఎలా ఉంటుంది చూడండి. సరళ రేఖ అంటే ఇలా ఉంటుంది, రెండు వైపులా బాణం గుర్తున్నది రేఖ లేదా సరళ రేఖ. ఈ సరళ రేఖకు తుది బిందువు ఉందంట, కరెక్టే కదా. ఇటువైపు పొడిగించడానికి బాణం గుర్తు, ఇటువైపు పొడిగించడానికి బాణం గుర్తుంటుంది. ఖచ్చితమైన పొడవు ఉండదు కాబట్టి దీనికి ఎండ్ పాయింట్ చివరి బిందువు అనేది ఉండదు. అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే కాబట్టి సత్యం, ట్రూ, రైట్ అన్నమాట. నెక్స్ట్, రేఖలో కిరణం ఒక భాగం. ముందు రేఖ ఎలా ఉంటుంది అంటే ఇదే రేఖ. ఈ రేఖలో కిరణం ఒక భాగం అంటే ఈ రేఖలో మనం ఎక్కడైనా మిడ్ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కిరణంలాగా ఉందా లేదా, ఉంది కదా. కాబట్టి రేఖలో కిరణం ఒక భాగం, కరెక్టే, అది సత్యం. తర్వాత, రేఖాఖండము నిర్దిష్టమైన పొడవు ఉండదు. రేఖాఖండం అంటే రెండు బిందువుల మధ్య ఉన్న రేఖ. ఖచ్చితంగా రెండు బిందువుల మధ్య ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పొడవు ఉంటుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, నిర్దిష్టమైన పొడవు, ఖచ్చితమైన పొడవు ఉండదంట. చెప్పిన స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి అసత్యం. తర్వాత, రేఖాఖండానికి ఒకే చివరి బిందువు ఉంటుంది. ముందు రేఖాఖండం అంటే ఇది కదా. రేఖాఖండానికి ఎన్ని చివరి బిందువులు ఉన్నాయి, రెండు చివరి బిందువులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకటే చివరి బిందువు అన్నారు. ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు కాబట్టి అసత్యం. ఒక బిందువు నుంచి మనం ఎన్ని రేఖలైనా గీయగలం. చూడండి, మనం ఇందాకనే చేసినాం. ఒక బిందువు నుంచి ఎన్ని రేఖలు గీయచ్చు, ఎన్నైనా గీయొచ్చు కదా. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అది, ఎన్ని రేఖలైనా గీయొచ్చు. చెప్పింది కరెక్టే కాబట్టి సత్యం. సెవెంత్ క్వశ్చన్, ఈ కింది చిత్రపటాలను గీయమన్నారు. మొదటిది పి బిందువు కలిగి ఉన్న రేఖ, ఆర్ బిందువు గుండా పోయే రేఖ. ఎలాగైనా ఒకటి వస్తుంది. ముందు మనం ఒక రేఖను గీయాలి. గీసిన తర్వాత దాని మీద పి బిందువు గుండా పోవాలి కాబట్టి పి బిందువుని మనం ఎక్కడైనా గుర్తిస్తే సరిపోతుంది. పి బిందువును కలిగి ఉన్న రేఖ. ఆర్ బిందువు గుండా పోయే రేఖ అంటే ఏదైనా రేఖ ఉంది, ముందు ఆర్ బిందువు గుర్తించాలి, ఆ బిందువు గుండా మనం గీసిన రేఖ వెళ్ళాలి. చూడడానికి రెండు ఒకేలాగా ఉంటాయి కానీ పి బిందువు కలిగి ఉన్న రేఖ అంటే ఆ రేఖలో పి బిందువు ఏర్పడాలి. ఆర్ బిందువు గుండా పోయే రేఖ అంటే మనం వెళ్ళే రేఖ ఎక్కడి నుంచి వెళ్తుందో ఆ రేఖ ఆర్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కానీ చూడడానికి రెండు ఒకేలాగా కనిపిస్తాయి. క్లియర్?